నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో బీసీల పైన కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీ చిత్తశుద్ధి ఉన్నది? డెడికేషన్ కమిషన్ వేసి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్తున్నది. ఇక్కడ బీ ఫామ్లు లేని కాడ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి బీసీలను నయవంచన గురి చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. తరతరాలుగా యుగాలుగా అన్నట్టుగా బీసీలు దాదాపుగా 77 సంవత్సరాల నుంచి మోసపోతూనే ఉన్నారు, వీళ్ళు మోసం చేస్తూనే ఉన్నారు ఈ అగ్రకులాల రాజకీయ పార్టీలు. అందుకని మన కోసం అంటే ఒక రాజకీయ పార్టీలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ తరుణంలో కూడా బీసీ ఉద్యమం ఇంతే పెద్ద ఎత్తున తారాస్థాయికి చేరిన నేపథ్యంలో బీసీలు రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్న నేపథ్యంలో బీసీలను ఏ విధంగా వంచే ప్రయత్నం చేస్తున్నారు, బీసీలను అనగదొక్కే ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారు అనేది కీలకంగా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వార్డ్ మెంబర్లలో, సర్పంచ్లలో ఇక్కడ కీలకంగా మనం చూస్తూ ఉంటాం. ఈయన టీఆర్ఎస్ అయినా అనుకుంటాడు, ఈయన బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, ఈ బీజేపీ అయినా అనుకుంటా ఉంటాడు. నేను మా ఊళ్ళో సర్పంచ్కి వేస్తా, జడ్పీటీస్కి వేస్తా, ఎంపీటీస్కి వేస్తా, లేకపోతే మా వార్డులలో నేను నిలబడతా అని ఈయన ఎక్కడ ఏది గెలిచినా కానీ చిప్పల చేతికి వచ్చే కాడ, అప్పుల పాలయ్యే కాడ ఈయన కొట్లాడుకుంటూ ఉంటాడు. వాళ్ళేమో ఏది కార్పొరేషన్ పదవుల కాడ, ఎమ్మెల్యే పదవుల కాడ, ఎంపీ పదవుల కాడ వాళ్ళు దోసుకునే కాడ వాళ్ళు ఉంటారు. మనల్ని రానియరు అంత దూరం. ఈ దోసుకునే అక్కడ దోసుకునే కాడ కాదు, ఇక్కడ వార్డ్ మెంబర్లకు కూడా మనల్ని ఏ విధంగా అణిచివేస్తున్నారు అనేది ఒక్క నిదర్శనం చూపించే ప్రయత్నం చేస్తా. దయచేసి మిత్రులారా, బీసీలు వార్డ్ మెంబర్ ఎవరైనా పార్టీలను పక్కన పెట్టండి, నీది ఈ పార్టీ ఆ పార్టీ అన్న పార్టీలను పక్కన పెట్టి ఒక్కసారి బీసీలకు రాజకీయ పరంగా ఎంత అణచివేయబడుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే ఈ డెడికేషన్ కమిషన్ కానీ ఏ విధంగా ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నదో ఒక్కోసారి మీకు క్లియర్గా వినిపించే ప్రయత్నం చేస్తా. ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా ఇదే పని ఉంది. డెడికేషన్ కమిషన్ లేదు, ఏం లేదు. ఇష్టానుసారంగా బీసీలు ఎక్కడైనా మీరు పోయి అడుక్కోవాలి, మా దగ్గర అడుక్కోవాలి, కానీ మీరు మమ్మల్ని అధికారం అడుగుతారా అనే విధంగా ఓట్లు వేయాలా కానీ ఓట్ల యంత్రాలుగా చూస్తున్నారు తప్పితే అధికారం అడుగుతారా అనే విధంగా కుట్రపూరితమైన రాజకీయం చేస్తూ ఉన్న నేపథ్యం చూస్తున్నాం. ఇది ఒక్కసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. దీని గురించి మనతో మాట్లాడేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మొన్ననే ఎన్నికైండు సాయిని పాపన్న గారు కూడా మనతో మాట్లాడేందుకు చర్చించేందుకు ఈ ప్రయత్నం చేద్దాం. నిజంగా ఈ బీసీల పైన ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ అగ్రకులాల రాజకీయ పార్టీలకు కానీ ఏ విధంగా చిత్తశుద్ధి ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రండి అన్న. జగిత్యాల జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు సాయిని పాపన్న గారు, ముందుగా మన ఛానల్ ద్వారా అన్నకు కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా జగిత్యాల జిల్లాకి ఎన్నికైన సందర్భంలో మన స్టూడియోకి వచ్చారు అన్న. నిజంగా ఈ విషయం గుట్లా తెలుసుకుంటే ఇప్పుడు ఒకసారి ఈ విషయం చదువుతా నేను. కమలాపూర్ మండలం, ఇది సాగర్ మానైటి న్యూస్. కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికలలో రిజర్వేషన్ విడుదల నేపథ్యంలో బీసీ సమాజంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. గ్రామంలో దాదాపు 55% బీసీ జనాభా ఉన్నప్పటికీ అధికారులు ఒక్క వార్డు కూడా బీసీలకు కేటాయించకపోవడం స్థానిక ప్రజల్లో ఆగ్రహానికి దారితీసింది. గ్రామాల్లో సర్పంచ్ జనరల్ రాగా 12 వార్డుల నుండి 1 నుంచి 6 వార్డులు ఎస్సీ కేటాయించగా 6 నుండి 12 దాకా జనరల్ స్థానాలు కేటాయించారు. ఒకటి కూడా బీసీ కేటాయించకపోవడం ప్రభుత్వం 42% పనితీరుకు నిదర్శనంగా ప్రజలు వాపోతున్నారు. బీసీ వర్గాల వాదన ప్రకారం జనాభాలో మేమెంత మాకంత అనే మెజార్టీ రిజర్వేషన్లు మా హక్కులు పూర్తిగా పక్కన పెట్టారు. ఇది స్పష్టమైన అన్యాయం, మా రాజకీయాల హక్కుల మీద నేరుగా దాడి అని మండిపడుతున్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారని ఒక వార్తనైతే వస్తున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే ఏది కమలాపూర్ మండలం, హుజరాబాదు కమలాపూర్ మండలంలో వంగపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ అక్కడ వార్డు ఎంత 12 వార్డులు ఉంటే 1 నుంచి 6 దాకా ఎస్సీకి ఇచ్చారట, 6 నుంచి 12 దాకా, మళ్ళీ 7 నుంచి 12 దాకా ఈ 6 వార్డులు ఎస్సీకి ఇచ్చారు, 6 వార్డులు జనరల్కి ఇచ్చారు. మరి బీసీలు ఎక్కడ? ఈ డెడికేషన్ కమిషన్ ఎక్కడ ఉంది అన్న? నిజంగా చెప్పండి అన్న, ఇది దీని గురించి ఎట్లా చూసుకోవచ్చు? ఇప్పుడు ఈ వార్త చూస్తుంటే మనకు గత అనుభవాలు చాలా మందికి ఉన్నాయి, అనుభవించి. అంటే మీ ఏజ్లో మీరు చాలా చూసి ఉంటారు. చాలా చూసినాం. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు, అంటే ప్రభుత్వంలో ఎవరున్నారు, ఇది అలవాటు అయిపోయింది బీసీలకి. టార్గెట్ ఎవరు? బీసీలే. ఎస్సీలు వాళ్ళ వాట వాళ్ళకు ఉంది. వాళ్ళు వాళ్ళని ఎప్పటికీ బీసీల మీదకే ఉసుగొలుపుతున్నారు. ఎవరు? అధికారంలో ఉన్న వాళ్ళు. ఏ ప్రభుత్వం ఒకటి. రెండవది ఏంటంటే ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా ఈ ఓసీలో 4 కులాలే కాంగ్రెస్ లో, బీజేపీలో ఎలా ఉన్నా మళ్ళీ ఆధిపత్యం మళ్ళీ వాళ్ళు మన ముందు తిట్టుకుంటారు, కానీ మళ్ళీ వాళ్ళ ఎజెండా ఒకటే, వాళ్ళ వర్గాలకు ఏం చేయాలో వాళ్ళు ఒకటే. అది తరతరాలు. ఇప్పుడు దాదాపు నాకు 60 సంవత్సరాలు దాటినాయి. నేను కూడా ఇటువంటి దానిలో చాలా నష్టపోయినా. మా జగిత్యాల జిల్లాలో కూడా
దాదాపు ఒక 2-3 మండలాలు ఇలాంటి వార్తలు ఎన్నో చూసినాం. కానీ స్పందన ఎక్కడిది? ఎవరికి మొర పెట్టుకుంటాం? ఎన్నికల కమిషన్ ఎవరికి పెట్లు ఉంటుంది? అధికారంలో అంటే మన ఇండియాలో ఏ సంస్థ అయినా అధికారం గుప్పెట్లో మాట్లాడుతుంది అంతే తప్ప ప్రజలకి నిజంగా వాళ్ళ విధులు అధికారులకి వాళ్ళ స్వేచ్ఛ గిట్ట ప్రభుత్వాలు ఇస్తే అంటే ఇప్పుడు అందరు సమానంగా చూస్తారు. అంటే దీన్ని చూసి ఇప్పుడు మన బీసీ ప్రజలు ఓట్లేసే బీసీ ప్రజలు ఏం నేర్చుకోవాలి ఇప్పుడు దీన్ని చూసి? ఇది ఇంకొకటి దీన్ని ఇట్లాంటి కామన్ అయిపోయింది. వీళ్ళు వృత్తి పని చేసుకుని బతికేటోళ్ళు కదా. ఎడ్యుకేషన్ కూడా మొదటి నుంచి ప్రభుత్వాలు ముఖ్యమంత్రుల నుంచి అణచివేతకు గురైంది. అంటే చదువుకోవడం టీచర్లు చెప్పకపోవడం. అంటే ఒక ఓసీ టీచర్ ఉంటే ఒక సబ్జెక్ట్ చెప్పపో ఎందుకు? ఇప్పుడు కామన్ ఎగ్జామ్ పెట్టారు 7th. అంటే ఆ రోజు మనకి ఉమ్మడి ఏది మద్రాసు రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి ఎవరు అప్పుడు బ్రాహ్మణ్. అంటే ఆయన చేసిన చట్టం అది. అంటే 7thలో వాళ్ళ వర్గాలలో టీచర్లు చేస్తారు కదా, అప్పుడు వాళ్ళే కదా. అప్పుడు ఒక సబ్జెక్టు ఫెయిల్ అయితే కథమే కదా. అంటే నీ అయ్యవ చేసే వృత్తి పని చేసుకుని బతకాలన్న ఉద్దేశమే కదా. అంటే వాళ్ళు అక్కడనే అణచివేత. అయితే రెండవది ఏంటంటే ఆ తర్వాత అది అంచెలంచెలుగా అది మళ్ళీ ఇంటర్ తప్పిపోయి ఎవరన్నా 10 మందిలో ఒకటి బయటకు వస్తే మళ్ళీ ఇంటర్లో మళ్ళీ డిగ్రీ మళ్ళీ పీజీ పిహెచ్డి. ఒకవేళ ఆ టైంకి కూడా తప్పిపోయి ఎవరన్నా బీసీఎస్సీ పిల్లలు చదువుకుంటే అందులో ఉన్న వాళ్ళంతా ఓసీలుగా స్టూడెంట్స్ అంతా ర్యాగింగ్ అనేది ఎక్కడికి వచ్చింది? అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ నుంచి కూడా ఎక్కడి నుంచి వెళ్ళి కింది స్థాయి నుంచి కూడా చదువుకునే కాంచి కూడా మన బీసీల పైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పైన ఇవి దాడులు జరుగుతూనే ఉన్నాయి. మనం గమనించకపోతే మన భవిష్యత్తులో కాదు మన పిల్లల భవిష్యత్తులో కూడా ఆగమే పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా అన్న ఇప్పుడు ఈ రిజర్వేషన్ల ప్రక్రియ కానీ ఇంత డెడికేషన్ కమిషన్ అంటున్నారు, అదంటున్నారు 42% అంటున్నారు. ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికలన్నీ ఇట్లా జరుగుతాయి. రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో ఎంత ఘోరంగా ఉంటుంది, మన బీసీల బతుకులు ఎక్కడ ఉంటాయి అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి అన్న. చివరిగా బీసీ ప్రజలకు ఈ ఎన్నికలలో ఏం చెప్పాలనుకుంటున్నాను? తెలంగాణ బీసీ ప్రజలారా మీకు నమస్కారం చేస్తున్నా. ఇకనైనా వృత్తి పనులు చేయడం వల్ల మనం వెనుకబడిపోయినాం. ప్రభుత్వాలు చేసే చట్టాలకు మనం వెనుకబడిపోయినాం. ఈరోజు మన ముందు తరాలకి మన పిల్లలకి భవిష్యత్తు కోసం ఇప్పటికైనా ఓటు ఎవరికి వేసుకోవాలి అనేది కొంచెం ఎక్కడైనా ఇప్పుడు యూత్ స్టడీకి వచ్చారు, ఇంటర్ డిగ్రీ పీజీ చేస్తున్నారు. వీళ్ళు ఎవరి కుటుంబాలు ఎవరి పరిధిలో ఎవరి కులాల నుంచి కుల సంఘాల నుంచి అవేర్నెస్ చేసి ఎవరైతే మన రాజకీయ శత్రువులు ఉన్నారో వాళ్ళని ఓడగొట్టే ప్రయత్నం ఈ పంచాయతీ ఎలక్షన్లో చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఇది ఇక అంటే ఈ జనరల్ వచ్చింది కానీ జనరల్ స్థానాలన్నీ మన అన్నట్టే. ఇక జనరల్ వచ్చింది కానీ వెనకడుగు చేసుడు వెనకకు తగ్గుడు. ఈ జనరల్ స్థానాలలో ఈ జనరల్ స్థానాలు అంటే వేరేటోళ్ళు అనుకోవడం కాదు. 62% ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎవరైతే ఉంటారో 92% ఉన్నాము. 92% ఉన్న కాడ నేను బీసీలకు కాదు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకు కూడా చెప్తా ఉన్నా, జనరల్ స్థానాలలో దుంకురన్లా. జనరల్ స్థానం వచ్చిందంటే మనది గంతే, అది గుర్తుపెట్టుకొని అలా దుంకి ఆడ మనకు కైవసం చేసుకోవాలి. బీసీలన్నా ఎస్సీలన్నా ఎస్టీలన్నా కైవసం చేసుకోవాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ డెడికేషన్ కమిషన్ ఇది అంతా ఉత్తకేసి అసలు బీసీల పైన చిత్తశుద్ధి లేదు. మొత్తానికి అసలు బీసీల రిజర్వేషన్ల పైన కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ పార్టీకే కాదు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అగ్రకులాల రాజకీయ పార్టీలకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు. దయచేసి కుట్రను పసిగట్టాలి. ఇప్పటికైనా పార్టీలు వీడండి. నాది బీఆర్ఎస్, మా తాత పుట్టుకతోనే కాంగ్రెస్, మా తాత వెనకటి నుంచే బీజేపీ, ఇవన్నీ ఇడిచిపెట్టుర్రి. మన హక్కులు సాధించుకునేందుకు పార్టీలన్నీ పక్కన పెట్టి రోడ్డు ఎక్కుతూనే మన భవిష్యత్తులు మారుతాయి.